'దురంధర్' సినిమాలో చెప్పబడినట్టుగా ఏదైతే గొడవ నడిచింది, ఏది నోట్ల రద్దు వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడుకున్నాం గదా! అట్లాంటి సిట్యుయేషన్ ఆ వివరాలన్నిటి బయటపెట్టినటువంటి ముస్తాక్ అహ్మద్ భట్ మరికొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు. పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ. పాకిస్తాన్ నుంచి వచ్చిన విదేశీ ఉగ్రవాదులు తమని తాము ముజాహిదీన్‌లుగా చెప్పుకున్నా, వాళ్ళ అసలు లక్ష్యాలు వేరేగా ఉండేవని వెల్లడించాడు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల దగ్గర ఇంగ్లీషు, హిందీ, ఉర్దూలో రాసిన ప్రేమ లేఖలు లభ్యమైనట్టు వెల్లడించాడు. ఆ లేఖల్లో మతపరమైన పోరాటం గనక కాశ్మీరీ అమ్మాయిలు వలలో ఎలా వేయాలనే ప్రయత్నాలు కనిపించినాయని చెప్పాడు. తప్పుడు ప్రేమ, భావోద్వేగాలతో కొందరు యువతులను వలలో వేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపించాడు. ఇదే కాకుండా పలు ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది మరణించిన తర్వాత వాళ్ళ దగ్గర కండోమ్ వంటి వస్తువులు లభించాయని ముస్తాక్ చెప్పుకొచ్చాడు. వాటి గురించి ప్రశ్నించినప్పుడు చాలామంది ఉగ్రవాదుల దగ్గర సరైన సమాధానాలు ఇవ్వలేరని చెప్పాడు. దక్షిణ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్థానిక ఇళ్లలో ఆశ్రయం పొందుతూ అక్కడి యువతులతో రిలేషన్ పెట్టుకున్నారని కూడా చెప్పాడు. ఈ పరిణామాలన్నిటికీ ఇప్పటికీ ఆ కుటుంబాల మీద ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడించాడు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి వ్యవహారాలు చెక్ చేస్తే గాని సెట్ రైట్ కాదని చెప్తున్నాడు.